న్యాచురల్ బ్యూటీ ఉన్న ప్లేస్లో ఎంత గజిబిజిగా ఉండే కెమికల్ ఫ్యాక్టరీస్. సూర్యుడు చూడండి ఎలా ఉన్నాడా. నైస్, మంచి టైంలో వచ్చాను. అటైతే ఇంకా అల్టిమేట్ సిక్స్ ఉన్నాయి పనులు. ఆ రోడ్డు కూడా ఏముందంటే అల్టిమేట్గా ఉంది రోడ్డు. Good morning all from Goa. Almost Kolangate, Baga వాటి నుంచి ఒక 7 to 8 కిలోమీటర్స్ వచ్చేసాను. అక్కడ ఫ్యూయల్ అయితే ఫిల్ చేయించుకున్నాను. 1123 అయింది, 1123 రూపీస్ ఫ్యూయల్ ప్రైస్ అయితే సూపర్. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ 97 రూపీస్, అన్బిలీవబుల్. మన దగ్గర కన్నా 13 రూపీస్ 14 రూపీస్ తక్కువ. So that's it. Anyways, so once again, good morning guys and welcome. Good morning from Goa and welcome back to another day of my All India road trip. ఈ రోజు నా ప్రయాణం once again back towards ముంబై వైపు వెళ్తున్నాను. ఈరోజు ఇట్స్ డిఫరెంట్ హైవే. ఐ థింక్ సీజన్ 7లో నేను ఈ హైవే టచ్ చేశాను మహాబలేశ్వర్ వైపు వెళ్ళేటప్పుడు. అండ్ నౌ టుడే అగైన్ ఆ పన్వేల్ నేషనల్ హైవే 66 మీదుగా మనం ముంబై వైపు వెళ్తున్నాను. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ టిల్ ముంబై కొంచెం యువతల లెఫ్ట్లో మురేద్ జంజీరా ఫోర్ట్ అని స్త్రీలోని ఫోర్ట్ ఉన్నది, అది చూడడానికి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ గోవా దాటిన తర్వాత నేషనల్ హైవే 66 ఎలాగో తెలిసిందే కదా, అటు మన కొచ్చి, గోవా అండ్ ముంబై వైపు పన్వేల్. ఎగ్జాక్ట్లీ ముంబై లోనకు కాదు, ముంబై అవుట్స్కర్ట్స్లో పన్వేల్ అన్నంత వరకు నేషనల్ హైవే 66 కంటిన్యూ అవుతుంది. ఆ రూట్లో అయితే వెళ్తున్నాను. ప్రస్తుతం ఐఎమ్ స్టిల్ నాట్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ గోవా కాలంగేట్ బాగా బీచ్ స్ట్రీట్స్లో కాదు, అది దాటి చాలా దూరం వచ్చాను. అండ్ ఈరోజు మళ్ళీ నాన్ స్టాప్ రైడా లేకపోతే ఏంటో అని తెలియదు, కానీ నేను ప్రస్తుతం మురేద్ జంజీరా ఆల్మోస్ట్ ముంబై దగ్గరలోనే. అది వెళ్ళడానికి నాకు ఐ హ్యావ్ టు రైడ్ ఫర్ 460 కిలోమీటర్స్ అండ్ ఓవర్ 9 to 9.5 hours. ఆ టైం అయితే ఇట్స్ 11 o'clock స్టార్ట్ అయ్యాను. నౌ ఇట్స్ అబౌట్ 11:23 అయింది. సో ఇఫ్ కంటిన్యూస్గా నేను రైడ్ చేసినట్లయితే నేను అక్కడికి 8 or 9కి నైట్ 8 or 9కి రీచ్ అవుతాను. లెట్స్ సీ ఇఫ్ ఐ క్యాన్ డ్రైవ్. బట్ నాకు ఎలా అనిపిస్తుందంటే ఈ మధ్యకాలంలోనే ఏదైతే 5 గంటలకి రూమ్ తీసేసుకుందాం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎడిటింగ్ వర్క్ అయితే అవ్వట్లేదబ్బా. నేను ఎడిటింగ్ వర్క్ చాలా డిలే చేసేస్తున్నాను. బ్లాగ్ అయితే చేస్తున్నాను, వీడియోలు అయితే తీస్తున్నాను, కానీ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడం అయితే లేట్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పి కొంచెం ఎర్లీగానే రూమ్ తీసుకుందాం, డెస్టినేషన్ వెళ్ళినా లేకపోయినా అని చెప్పి ఒక 5 గంటల సమయానికే రూమ్ తీసేసుకుందాం అన్న ఆలోచన అయితే ఉంది. So let's start. It's a journey of yet 444 km to go. హౌస్ బోట్స్ ఇటుపక్క ఉన్నాయి. హౌస్ బోట్స్ అండ్ బీచ్ పార్టీ బుక్ చేసుకునే ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి. ఐ థింక్ దిస్ ఇస్ సమ్వేర్ నియర్ మపూజా దగ్గరలో అనుకుంటాను. ఇది అటువైపు సీ ఉంటుంది, ఇటువైపు 2 హౌస్ బోట్స్ కనబడుతున్నాయి. ఇది పేర్నం అనే ఊరు. సమ్ టైమ్ మీరు గోవా, పూణే ఆర్ ముంబై నుంచి వస్తున్నట్లయితే కంపల్సరీగా, అంటే పనాజీ వెళ్ళొచ్చు డైరెక్ట్ హైవే మీద, అయితే అక్కడి నుంచి అలా రావచ్చు. బట్ దట్ విల్ బి టూ లాంగ్. ఇటువైపు పూణే, ముంబై నుంచి ఇలా రావాలి అనుకుంటే ప్రేనమో ఏదో ఊరి పేరు, ఇక్కడికి వచ్చి కంపల్సరీగా రావాల్సి ఉంటుంది.
సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ దగ్గరలోనే హైవే ఉంటుంది. ఆ హైవే ఎక్కితే ఇంకా జై 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 ఆల్మోస్ట్ ఇంకా మహాబలేశ్వర్ దాటి వెళ్ళినంత వరకు ఇంకా ప్రాబ్లం ఉండదు. అంటే సుమారుగా ఒక 300 km పైన అనుకుంటా, 300 km పైన ఒక్క హైవేనే. అంటే వెళ్ళొచ్చు, చిప్లిన్ పై నుంచి వెళ్తుంది ఈ హైవే అయితే. మనం దాపోలి అవన్నీ వెళ్ళొచ్చు, కాకపోతే మళ్ళీ ఫెర్రీ రోడ్స్ ఉంటాయి. మొత్తం అంతా బీచ్ రోడ్డే, కానీ అక్కడ ఫెర్రీ రోడ్స్ అనేవి ఉంటాయి. ఫెర్రీ రోడ్స్ కాదు, ఆ రోడ్డు ఎండ్ అయిపోతుంది, అక్కడి నుంచి మళ్ళీ ఫెర్రీ ఎక్కాలా. ఆ సీజన్ 8లో చూసారు కదా, 2 ఫెర్రీస్ ఎక్కాను ఆ రూట్. ఇక హైవే అయితే నేషనల్ హైవే 66 అయితే నో ప్రాబ్లం, ఎలా వెళ్ళినా పర్లేదు. ఫైనలీ గుడ్ టు సీ నేషనల్ హైవే 66కి రీచ్ అయిపోయాను. ఆల్మోస్ట్ లైక్ 20-25 km పట్టింది. నేషనల్ హైవే 66 రీచ్డ్. ఇక్కడ నుంచి ఇంకా 425 సంథింగ్ ఉన్నది. అంటే నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఏంటది, మురుద్ జంజీరా ఫోర్ట్. మురుద్లో ఉంది జంజీరా ఫోర్ట్. జంజీరా ఫోర్ట్ ఏంటంటే సీకి కొంచెం లోపల ఉందంట. మరి అక్కడికి ఇప్పుడు ప్రస్తుతం అలౌడో కాదో తెలియదు, కానీ లాస్ట్ టైం సీజన్ 8లో అలాగే 2 ఫోర్ట్లు దెబ్బ అయిపోయాను. మరి ఈసారి చూద్దాం. కాకపోతే ఎనీవేస్ చిన్న డీటూర్ ఉంటుంది, 60-70 కిలోమీటర్స్ డీటూర్ ఉంటుంది అంతే. ఇది గోవా చెక్ పోస్ట్ నుంచి పన్వేల్ అయితే 496. అంటే ఒక్కసారి మనం పన్వేల్ వరకు వెళ్ళిన అవసరం లేదు. అండ్ రత్నగిరి 187. రత్నగిరి ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళాం కదా. ముంబై అయితే 530. నైస్ రోడ్ అండ్ నైస్ వ్యూ. కాకపోతే ఒకటి మొదలు చేస్తుంది, బోరింగ్. లాస్ట్ టైం ఆల్రెడీ ఈ రూట్లో వెళ్ళాను కదా, కొంచెం బోరింగ్గా ఉంది. గోవాకి ముంబై వెళ్ళాలంటే ఇదే ఓన్లీ హైవే, బట్ ఇంత ఖాళీగా ఉంటుందని నేను అనుకోలేదు. చాలా ఖాళీగా ఉంది, హ్యాపీగా బిందాస్కి వెళ్ళిపోయి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఇంత ఫుల్ నేను ఈ రూట్లో వచ్చాను, లైట్గా బోర్ కొడుతుంది. అంటే నెక్స్ట్ డెస్టినేషన్ వెళ్ళాలని ఆత్రం ఉన్నది అనుకోండి, బట్ ఈ రోడ్డు ఆల్రెడీ విజిట్ చేశాం కాబట్టి లైట్గా బోర్ కొడుతుంది. తద్వారా ఏంటంటే కొంచెం లైట్గా నిద్ర ఊపుతుంది. సూపర్ రోడ్ వెస్ట్రన్ ఘాట్స్లో. ఏం వ్యూ అది, కొబ్బరి చెట్లు, రోడ్డు కూడా పాములాగా ఇలా 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 ఉంది. కొండలు ఏంది అసలు అమ్మో రాదు ఎక్కడైనా. సూపర్ అబ్బా రోడ్డు మాత్రం. నేషనల్ హైవే 66 అంటే 66. అటు కొచ్చి నుంచి గోవా వరకు బీచ్ రోడ్డు, ఇక్కడ నుంచి వెస్ట్రన్ ఘాట్స్ మధ్యలో నుంచి వంకర పావులాగా అల్టిమేట్ ఉంది. దీనికి తోడు పక్కన కోస్టల్లో సీషోర్ కూడా ఉంటే ఇంకా సూపర్గా ఉంది. రోడ్డు మాత్రం హైలైట్, టాప్ క్లాస్గా ఉంది. ఆ కొండల్లో ఆ కొండ ఎక్కాల, ఒక రివర్. ఐ థింక్ లాస్ట్ టైం ఇక్కడే టీ స్టాప్ ఇది. వడపావ్ ఒకటి, టీ ఒకటి తిన్నాను, బాగా గుర్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు ఆ లెఫ్ట్లోకి స్కూల్ బస్సెస్ వెళ్ళాయి, 4 స్కూల్ బస్సెస్ వెళ్ళే టైంకి. అంటే ఆ రోజు మేబీ 4 సంథింగ్ అయింది అనుకుంటాను. ఆ రోడ్ చూడండి, ఇంకొంచెం రోడ్ ఏం కావాలి, రైడ్ చేయాలన్నా డ్రైవ్ చేయాలన్నా. అంటే మధ్యలో చిన్న గతర్లు అవన్నీ పక్కన పెట్టాలి, కానీ వ్యూ ఆఫ్ ద రోడ్
పామే. ఒక చిన్న కాఫీ బ్రేక్. కాఫీ లేదు, చాయ్ బ్రేక్. ఇక్కడ రత్నగిరి వెళ్ళే రూట్లోనే ఘాట్ పైన. లెట్స్ స్టార్ట్. ఇంకొక 250 km ఉన్నది. బట్ ఐ హ్యావ్ ప్లాన్స్ టు స్టాప్ బై ఆఫ్టర్ 100 km. సుమారుగా చిప్లున్ దగ్గరలోనే ఎక్కడైనా చిప్లున్ దాటి ఆగొచ్చు. లాస్ట్ టైం ఇక్కడ కొంచెం దూరంలో రత్నగిరికి లెఫ్ట్కి తిరిగిపోయాను. అండ్ నా ఈసారి అయితే లెఫ్ట్కి వెళ్ళకంటే స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చాను. లాస్ట్ టైం అయితే మాత్రం రత్నగిరి సమ్ టైమ్ అరౌండ్ 5 ఆ టైంకి ఉన్నాను ఈ ఘాట్ దగ్గర. రత్నగిరి వెళ్ళేసరికి 7 అయిపోయింది, చీకటి పడిపోయింది. ఇంకా ఈ సీజన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోని చీకటి పడే ముందే మొన్న ఏంటంటే చీకటి పడిన తర్వాత రూములు వెతకడం మొదలు పెట్టాను. ఈసారి ఏంటంటే చీకటి పడే ముందే 100 km రీచ్ అయితే అక్కడి నుంచి నేను రూమ్స్ వెతకడం స్టార్ట్ చేస్తాను. రేపటి నుంచి ఏంటంటే మురుద్ జంజీరా ఫోర్ట్ అయిపోయిన తర్వాత అలీబాగ్లో బీచ్ ఒకటి ఉన్నది, ఫోర్ట్ ఒకటి ఉన్నది. అది రేపే కంప్లీట్ అయిపోతుంది రండి. కోరాబు ఫోర్ట్ ఏదో, కాకపోతే అది ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత నుంచి కొన్ని ఫోర్ట్స్ ఉన్నాయి, 4-5 ఫోర్ట్స్ మహారాష్ట్రలో. వాటికి ట్రెక్కింగ్ ఉంటుంది అండ్ భయంకరమైన ట్రెక్కింగ్ కూడా ఉండే ఛాన్స్ ఉన్నది. ఆ భయంకరమైన ట్రెక్కింగ్లో కొంచెం చూడాలి. అక్కడ దాకా వెళ్ళినంత వరకు ఏం చేయలేను. ఒకవేళ మరీ ఎక్కువ స్టీప్ ట్రెక్కింగ్ ఉంటే స్కిప్. వీలైతే ఏ డ్రోన్ షాట్ ఏదో చూసి చూపించడానికి ట్రై చేస్తాను. షిప్లోన్ ఇంకొక 25 km ఉన్నది అండ్ పన్వేల్ 253 అంట. నేను ఈరోజు బ్రేక్ తీసుకోబోయేది చిప్లున్ దాటి ఇంకొక చిప్లున్ 25 అంటే ఇంకొక 25 వెళ్ళి అక్కడ బ్రేక్ తీసుకుంటాను. అక్కడి నుంచి అయితే నేను రేపు వెళ్ళబోయే డెస్టినేషన్ విల్ బి సంథింగ్ అరౌండ్ 140-150 దగ్గరలో ఉంటుంది. హైవే గైస్, ముంబై గోవా హైవే ఎందుకు పాపులర్ అని అంటే చూడండి, ఆల్మోస్ట్ ఇందాకలా గోవా స్టార్టింగ్ దగ్గర నుంచి చూస్తున్నాం. ఈ కొండల్లో నుంచే హైవే జర్నీ ఉంది. రైల్ రోడ్ కూడా ఉన్నది అక్కడ అటువైపు, బట్ కొంచెం దూరంగా ఉంది. అది నాకు తెలిసి టన్నల్స్ అండ్ టూ కర్వీగా ఉంటుంది. డెఫినెట్గా ముంబై టు గోవా రైల్వే జర్నీ కూడా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. లుక్ ఎట్ ద మౌంటైన్స్. రోడ్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ సంగమేశ్వర్ అని చెప్పి ఏదో మరి శివాలయంగా ఉందేమో దరిదాపుల్లో. చూడండి, కొంతమంది నడిచి వెళ్తున్నారు. సంగమేశ్వర్ అయితే నా ఐటినరీలో లేదు. ఐ లుక్ ఆఫ్టర్ ఇట్. ఏ వ్యూ అబ్బా, సూపర్ వ్యూ. ఆ రోడ్డు కూడా ఏముందంటే అల్టిమేట్గా ఉంది రోడ్డు. ఇటు కొండలు, ఎదురుగా కొండలు, వెనక కొండలు. మళ్ళీ రోడ్డు గురించే మాట్లాడాలని ఉంది. అలా అక్కడికి వెళ్తుంది ఆ రోడ్డు వరకు. కొండ అక్కడికి వెళ్తుంది. సన్సెట్ మళ్ళీ చాలా రోజుల తర్వాత చూస్తానేమో. వాట్ హైవే అమ్మా, ఎన్ని కొండలు ఉన్నాయబ్బా వెస్ట్రన్ ఘాట్స్. ఇక్కడ అన్నీ ఇంకా కొండలేనేమో, మహారాష్ట్రలోని సగం పైనే. అటైతే ఇంకా అల్టిమేట్ 6 ఉన్నాయి కొండలు. షిప్లను చూస్తుంటే చాలా 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 పెద్ద టౌన్.
యాక్చువల్గా హైవే పైన చూడటం ఉంది, కాకపోతే మ్యాప్ ఏంటో ఇటువైపు చూపించింది. మేబీ షార్ట్ డిస్టెన్స్ అనుకుంటానా, కానీ ఇన్నర్ స్ట్రీట్స్ నుంచి చూపిస్తుంది. ప్రశాంతమైన ప్రాంతం, బాగుంది. బాగుంది ప్రదేశం. చిన్న రివర్ పాయింట్ ఒకటి. బాబా గెద్దలు ఇవి కొంగలు చాలా ఉన్నాయి. నాకు తెలిసి మళ్ళీ కొంత దూరంలో మళ్ళీ మనం హైవే కనెక్ట్ అవుతాం. ఇందాక హైవే కనెక్ట్ అవుతాం అనుకోవడం కాదు, కనెక్ట్ అవుతాం. ప్రదేశం అయితే భలేగా ఉంది అబ్బా. చిన్న చిన్న బుల్లి రోడ్లు. వెల్ ఐ థింక్ కనెక్టెడ్ బ్యాక్ టు హైవేకి మళ్ళీ కనెక్ట్ అయిపోయాం. మళ్ళీ ఆ ముందు ఉన్న కొండ ఎక్కి దిగాల. దుమ్ము 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 దుమ్ము. సూర్యుడు అస్తమం చూడండి బాబు. పాయింట్ అయితే భలే ఉంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి సూర్యుడు గుండ్రంగా కనబట్టలేదు, చిన్న కోడిగుట్లు కనబడుతున్నాడు. ఇక్కడ లాస్ట్ టైం చిప్లు రావాల్సింది. అదేదో డ్యామ్ ఇక్కడ ఉన్నది అని విన్నా చిప్లలో. బట్ మండేస్ అది క్లోజ్ అయిపోతుంది అని లాస్ట్ టైం నేను మండే రావాల్సింది ఇక్కడికి, బట్ కుదరలే. ఐ థింక్ వాళ్ళు అదే అనుకుంటాను, డ్యామ్ కింద ఒక చిన్న డ్యామ్ ఉంది అండ్ బోటింగ్ కూడా ఉన్నట్లుంది. గైస్ వ్యూ చూడండి, సూపర్గా ఉంది. ఈ డ్యామే లాస్ట్ టైం నేను మిస్ అయ్యా, బట్ ఇప్పుడు కూడా టైం కాదు. అండ్ లెఫ్ట్లో చూడండి, కొండ పైన సెంటర్లో సూర్యుడు చూడండి ఎలా ఉన్నాడు. నైస్, మంచి టైంలో వచ్చాను. ఎస్, గుర్తుకొచ్చింది ఇప్పుడు వశిష్ఠి రివర్. ఇది వశిష్ఠి రివర్ వ్యూ సూపర్ ఉంది. లాస్ట్ టైం ఈ వ్యూ మిస్ అయ్యాను అనుకున్నాను, బట్ ఈసారి గోవా వెళ్ళినందుకు ఏందా ఒక 2 రోజులు అటు వెళ్ళి వేస్ట్ చేసుకున్నాను అనుకున్నాను, కానీ బట్ దొరికేసింది వ్యూ. ఆ వశిష్ఠి రివర్ మేము చూడడానికి ఇక్కడ రావాలి. ఆన్ ది వే టు ముంబై వెళ్ళే దారిలో కలిసి వచ్చింది, ఒక పాయింట్ కలిసి వచ్చింది. డ్యామ్ అంటే అది వదిలేనండి, బట్ ఈ పాయింట్ అయితే నాకు కలిసి వచ్చింది. ఇంకో 10 కిలోమీటర్స్లో ఈ రోజుకి 300 km కంప్లీట్ అయిపోతుంది. సో 10 kilometers తర్వాత ఐ విల్ సర్చ్ ఫర్ ఎ రూమ్. టైం కూడా ఇట్స్ 6 o'clock. అమ్మా 6 అయిపోయిందా? ఈ ప్లేస్ అంత ప్రశాంతంగా ఉన్నదనుకున్నాను, కానీ చుట్టూ అంతా కెమికల్ ఫ్యాక్టరీస్. ఏదో ఇప్పుడు 2 సబ్బు స్మెల్ వస్తుంది, అదే సర్ఫ్ స్మెల్ వస్తుంది. మొత్తం అన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఒక సైడ్ అంతా. ఉక్కు దొరకగా ఉంది, విభత్సంగా ఉన్నాయి కెమికల్ ఫ్యాక్టరీస్. ఇక్కడ లాడ్జింగ్ అంటే కష్టం అమ్మా, ఇక్కడ ఉండలేము, చచ్చిపోతాం ఒక రోజులోనే. చూడండి, అన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ నా చుట్టూ ఉన్నాయి. న్యాచురల్ బ్యూటీ ఉన్న ప్లేస్లో ఇంత గజిబిజిగా ఉండే కెమికల్ ఫ్యాక్టరీస్. గాయస్, ఈ రోజుకి నేను అనుకున్న 300 km కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 150 km టు గో. అయితే ఇక టైం అయితే 6:30 కావస్తుంది. సో ఐ సర్చ్ ఫర్ ఎ రూమ్ తీసుకొని ఈ రోజుకి అక్కడ ఉండిపోతాను. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ ఐ గెట్ ఏ రూమ్. కేరళలో గణపతి కృప అనే లాడ్జ్ 600 రూపీస్కి దొరికింది ఫస్ట్ ఫ్లోర్లో. ప్రస్తుతానికి అయితే రూమ్కి వెళ్ళి కొంచెంసేపు 1-2 గంటల తర్వాత ఫుడ్ తినేసి ఈలోపు కొంచెం ఎడిటింగ్ ప్రోగ్రామ్ చేసుకోవాలా.